గైస్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కారు అగైన్. వి రీచ్డ్ కారు ఎస్టర్డే నైట్. సో ఇక్కడ నుంచి ఇవాళ టార్గెట్ అయితే జిస్పా, బట్ జిస్పా వెళ్ళలేము అనుకుంటున్నాం, ఎందుకంటే లాంగ్ లాస్ట్ 2 days ఫుల్ టైడ్ ఉన్నాం కదా, చూడాలి. అండ్ నా పెదాలు అయితే ఫుల్గా డ్యామేజ్ అయిపోయి, అండ్ ఇక్కడ కూడా డ్యామేజ్ అయిపోయింది. మేబీ కూల్ వాళ్ళు అనుకుంటా. సో లగేజ్ అయితే అంతా ప్యాక్ అయింది, మనం తీసుకెళ్తున్నాడు. అండ్ ఎందుకంటే చేసేది ఏం లేదు, పెదనాడి పోవాలి, లేట్ అయిపోయింది అంటున్నాడు. అనొకసారి చూడాలి. నాకైతే ఫుల్ పెయిన్ ఇక్కడ చుక్క కనబడుతున్నాయి, చూడాలి. దేవుదయ అమ్మోదయ మరాలి తర్వాత మళ్ళీ మనకి కొంచెం ఎండ తగులుద్ది, అప్పుడు దాకా చలే ఉంటుంది. సో భరించాల్సిందే, తప్పదు. చలో అంటే మనాలి వైపు వెళ్ళాలి. సో మనం అయితే కారులో ఉన్నాం, టైం వచ్చి 9 అవుతుంది. సో టార్గెట్ అయితే జిస్పా. మధ్యలో షార్ట్స్ ఉంది, 2 పాసులు ఉన్నాయి, చూడాలి ఏమైద్దో ఏంటో. సో ఎంతవరకు వెళ్తామో అంతవరకు అయితే వెళ్తాం, తగ్గేదేలే. చలో బాయ్, చలో నికల్తే. హర మహాదేవ శంభో శంకర్. సో సర్క్యూట్ అయితే కంప్లీట్ చేయాలి. సో మనాలి స్టాప్ అయితే తీసుకుంటున్నాను చక్కగా. సో గైస్, మనం అయితే ఇప్పుడైతే ఇండస్ రివర్ పక్కన వెళ్తున్నాము. ఈ హైవే ఆల్మోస్ట్ మనకి 30 to 40 kilometers ఉంటుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ రైడ్ అయితే, ఈ రివర్ పక్కన ఇలాగ ఈ హైవేలో ఈ సీనరీస్ కూడా. సో మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ రైడ్ని. చలో చెక్ పోస్ట్ ఉంటుంది గైస్, సేమ్ ఇక్కడ కూడా నేమ్, బైక్ నెంబరు అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు. మొత్తం ఏముండదు, రిటర్న్ ఇటు నుంచి పర్మిట్ చెక్ చేస్తారు. అటు వచ్చే వాళ్ళకి ఏం లేదు, జస్ట్ ఎంట్రీ బ్రిడ్జ్ కదా. ఉక్కు నుంచి లెఫ్ట్ వెళ్తే మనం హన్లే వెళ్ళొచ్చు, ఇంకా మూలింగా వెళ్ళొచ్చు, అంగన్ ఫ్యాన్ కూడా వెళ్ళొచ్చు.
గ్యా మానస్ట్రీ 13,900 ఫీట్లో ఉంది. ఆల్మోస్ట్ 14,000 ఫీట్లో ఉంది ఇది. సో ఇక్కడ మానస్ట్రీ ఉంటే దాన్ని ఒక డ్రోన్ షాట్ తీశాను. సో మనం వచ్చిందే అన్నీ కవర్ చేయడానికి కదా ఫుటేజ్. తాంగ్లాంగ్లా పాస్ దగ్గర కూడా ఆఫ్ రోడ్ ఉంది, చూసుకోండి. అప్పుడు రోడ్ వర్క్స్ బాగా నడుస్తున్నాయి. ఎప్పుడు పూర్తయినా సరే మళ్ళీ వర్షాలు పడితే మళ్ళా కరెక్ట్. ఎందుకంటే చాలా ఇబ్బంది, చాలా పైకి పోవాలి. ఉంటే మళ్ళీ కడాలు వస్తుంది. అగ్ని పరీక్ష ఇక్కడికి అగ్ని పరీక్ష రా నాయన. పాస్ దగ్గర సిచ్యువేషన్ వాటర్కి ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదో సుమ్ముంటే to reach Tanglangla Top. డ్రోన్ షాట్ ఇస్తుండే ఎంత బాగుంది వ్యూ. అసలు మంచుకుండా చూడండి. అసలు మార్నింగ్ ఫ్రెష్గా కలుగుతుంది. ఇక్కడైతే మామూలు ఇబ్బంది లేదు, చచ్చిపోతుంది టైగర్. ఏం కాదు టైగర్, తప్పకుండా ఎక్కితే మంచిది. So guys, we reached Tanglangla. This is Tanglangla. Welcome to Tanglangla. Again, the Tanglangla Pass. This is 17,500 feet, just 400 feet less than mighty Katangla. So, Jai Hind. So, Tanglangla Pass అయితే ఖతం. తిరంగా గైస్, తంగాంగ్లా పాస్ నుంచి అయితే మొత్తం కిందకే ఉంటుంది ఇక. సో ఇక్కడ నుంచి దీని తర్వాత కాటా లూప్స్, అలాగే వేరే చిన్న లూప్స్ ఉంటాయి. సో ఇవంతా దిగుతూ ఉండదు అనమాట. సో ఇప్పుడైతే మన బైక్కి ఏ ఇబ్బంది ఉండదు, మేము అలాగే వెళ్ళిపోతాం. సో ఇదనమాట రూట్ మ్యాప్. అయితే చాలా క్లియర్ కట్గా ఉంటుంది, కానీ రోడ్ ఎలా ఉంటుందో అయితే మనకైతే తెలియదు. ఇక్కడైతే చాలా బాగుంది. ముందు ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేము, ఎందుకంటే ఈ రోడ్స్ అన్నీ హిల్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి, ఖరాబ్ అవుతూ ఉంటాయి, స్నో పడుతూ ఉంటుంది, ఖరాబ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఉంటుంది అనమాట రోడ్ అంతా.
రోడ్ సిచ్యువేషన్ ఎప్పుడు మనం చెప్పలేము, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు అనమాట. సో అకార్డింగ్ టు రోడ్ మన రైడ్ని మెల్లగా స్పీడ్గా పోవడం చేసుకోవాలన్నమాట. పెట్రోల్ వెయిట్. సో ఎవరిదో పాపం పెట్రోల్ క్యాను కింద పడిపోయింది. ఇది 5 లీటర్స్ పెట్రోల్ క్యాన్ కింద పడిపోయింది. ఫ్రీ పెట్రోల్ దొరికింది. పాపం ఎవరో అతను పోయి అతను పోతే కింద పడిపోయినట్టుంది. సో క్యాలిక్యులేటింగ్ కంటే ఫిల్ చేసుకున్నాం అందరం. దట్ ఈస్ ఫ్రీ పెట్రోల్, థ్యాంక్స్ టు దట్ గైస్. ఇది వచ్చేసి మోర్ ప్లేన్స్. సో లడాక్ నుంచి 40 కిలోమీటర్స్ దాటగానే మనకి ఇది ఒక కనిపిస్తుంది అనమాట ఆఫ్టర్ తాంగాంగ్లా పాస్ క్రాస్ చేసిన తర్వాత. సో ఇదేంటంటే మధ్యలో రోడ్ ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేన్ స్పేస్ ఉంటుంది అనమాట. అలాగే స్పేస్ తర్వాత హిల్స్ అనమాట, మధ్యలో రోడ్. సో ఈ ఫీల్ అనేది వేరే ఉంటుంది. సో ఎవ్రీ అడ్వెంచర్ రైడర్కి ఇక్కడ రైడ్ చేయాలని కోరిక ఉంటుంది అనమాట. సో ఇది ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ రైడర్కి. సో మీరు ఆ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. సో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను చిన్న డ్రోన్ షాట్ కూడా తీసాను, మీరు ఎంజాయ్ చేస్తారు, చూడండి ఒకసారి. చలో బాయ్. గాయస్ మీకు మనాలి టు లేహ్ వరకు బస్ సర్వీస్ కూడా ఉంది జమ్మూ కాశ్మీర్ వాళ్ళది. సో మార్నింగ్ నైట్ వరకు తీసుకెళ్ళిపోతారు. బస్
రాత్రి బస్సు అండి బస్సు లేవనుకున్నాను సార్ రికార్డ్ రికార్డ్ ఇది జింకలు వెళ్ళిపోతుంది रोड बाहर చెప్పేలా ఖరాబ్ అయిపోతుంది నేనైతే మనాలి లేహ్ రైల్వే సోమవారం వచ్చాను
अरे यार जिग जैग साला हाथ दुख गया यार। कम ऑन खाना कुछ ऑर्डर किया? नहीं मैंने कुछ नहीं, आकर बैठा मैंने कहा यार पहले रिलैक्स हो ले आराम से। खाना ऑर्डर कर दो यार।